మొత్తానికి జెన్సీలో ఫైట్ ఫలించింది. కేంద్రం దిగొచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టుబట్టిన యువత అనుకున్నది సాధించారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన పోరాటానికి కేంద్రం తలవంచక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించడంలో సహా ఇతర డిమాండ్లకు ఓకే చెప్పి నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మోదీ. అయితే ఇది కేవలం విద్యాశాఖకే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు నాంది కాబోతుందా? విపక్షాలకు సాధ్యం కాని పనిని జెన్సీలు ఎలా సాధించగలిగారు? భారత రాజకీయ చరిత్రలో మర్చిపోలేని ఘట్టమిది. జెన్జీ లోకం ఏకమై తమ సత్తా ఏంటో పాలకులకు చూపించిన తరుణమిది. దారి తప్పిన వ్యవస్థలకు ఒక గుణపాఠం. ఏం చేసినా మనల్నెవరు అడిగేది అనే ధీమాతో ఇష్టారీతిన వ్యవహరిస్తే ఖబర్దార్, ఇక మీ ఆటలు సాగవు అంటూ గట్టి హెచ్చరిక లాంటి పరిణామమిది. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన వారికి క్లియర్ కట్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సీజేపీ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా గత 5 రోజుల నుంచి సాగుతున్న జెన్జీల ఉద్యమం చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పరీక్షల నిర్వహణలో లీకేజీల అడ్డుకట్టకు కఠిన చర్యల దిశగా ప్రభుత్వాన్ని కదిలించారు. సిస్టంలో జవాబుదారీతనాన్ని కోరుతూ రోడ్డెక్కిన యువ ఉద్యమానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడి తమ హక్కులను సాధించుకున్నారు. పార్లమెంటు ముట్టడి రోజు కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా ఆ తర్వాత శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడపటంలో సీజేపీ సక్సెస్ అయింది. పోలీసుల నుంచి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలిగారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేలా చట్టంలో మార్పులు చేశామని స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసిన సీజేపీ వెనక్కి తగ్గలేదు. విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న ప్రధాన డిమాండ్తో చివరి వరకు పోరాడి సక్సెస్ అయ్యారు. వ్యవస్థల్లో జరిగే లోపాన్ని కొంతమందిపై వేసి చేతులు దులుపుకోకుండా పాలకులే బాధ్యత వహించేలా చేశారు. ఇకపై ఎవరి శాఖలో అవినీతి వైఫల్యాలు తలెత్తినా ఆ శాఖ మంత్రిదే బాధ్యత అనేలా పాలకుల్లో అలజడి సృష్టించారు. ఒక సమస్య పరిష్కారం కోసం దేశ యువత ఈ స్థాయిలో రోడ్లపైకి వచ్చి పోరాటం చేయటం అందరినీ ఆలోచనలో పడేసింది. మనకెందుకులే అని అనుకోకుండా ఐక్యంగా పోరాట పంథాన్ని ఎంచుకోవటం పాలకులకు గట్టి మెసేజ్ పంపించినట్టయింది. వ్యవస్థలో అవినీతిలో కూరుకుపోయి తప్పుడు దారి పడితే చూస్తూ ఊరుకోబోం అన్న బలమైన సంకేతాల్ని ఇచ్చారు. విపక్షాలకు సైతం సాధ్యం కాని రీతిలో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి డిమాండ్లకు తలొగ్గేలా చేశారు. ఉద్యమం పక్కదారి పట్టకుండా ఇతర రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నాలను తిప్పికొట్టారు. అయితే ఇది ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఆగిపోతుందా? మిగతా మంత్రులు ఇక సెటరైట్ కాక తప్పదా? తమ శాఖలో జరిగే వైఫల్యాలకు ఇకపై వారే బాధ్యత వహించాల్సిందేనా?